ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని మొదటి శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సంజయ ఉవాచ తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ. సంజయుడు చెప్తున్నాడు, తదా అట్లు కృపయా కనికరము చేత అవిష్టం కూడుకొని ఉన్నవాడును అశ్రుపూర్ణాకులేక్షణం కన్నీటితో నిండా వ్యాకులములైనటువంటి నేత్రములు గలవాడును విషీదంతం దుఃఖించుతున్నవాడు అగునటువంటి తం అర్జునుని గూర్చి మధుసూదన శ్రీకృష్ణమూర్తి ఇదం వాక్యం అనగా ఈ చెప్పబో వాక్యమును ఉవాచ పలికెను. సంజయుడు చెప్పాను, ఆ ప్రకారముగా కనికరముతో కూడుకొని కంటనీరు పెట్టుకున్నవాడే వ్యాకులతము చెంది దుఃఖించుతున్నటువంటి అర్జును చూసి శ్రీకృష్ణుడు పలికిరి. వ్యాఖ్యలు ఏమని తెలుసుకుందామంటే, తీవ్ర వైరాగ్యము కలిగిన వాని యొక్క లక్షణములు ఈ విధంగానే ఉంటాయి. ప్రపంచ భోగముల ఎడల దృశ్య విషయముల ఎడల విరక్తి కలిగి ఉండ సంసారముపై రోధ జనింప అతని కంటి వెంట ధారగా కన్నీరు కారుతూ ఉంటుంది. జగత్ వైభవములు భారభూతములుగా తోస్తూ ఉంటాయి. ఇట్టి స్థితి అర్జునుడు కలిగింది. బ్రహ్మోపదేశానికి ఇటు వైరాగ్యం ఒక అర్హత అయి ఉన్నది. ఇది లేనటువంటి వాడికి ఆధ్యాత్మ విద్య బోధింపబడినను మురికి గుడ్డకు వేసినటువంటి రంగు వలె నిష్ప్రయోజనమైపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు కావింపబోయేటువంటి ఆధ్యాత్మ ధర్మోపదేశములకు అర్జునుడు అర్హతను సంపాదించుకున్నాడు. మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.